ఇప్పుడు ఆయన ఒక టాస్క్ ఫోర్స్ వేశారు. సురేష్ ప్రభుని టాస్క్ ఫోర్స్ చైర్మన్ కూడా వేశారు. అది జరుగుంటే జరగాలి. అది జరిగితే ఈ దేశంలో నీటి సమస్య ఉండదు. ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరు కూడా అడ్డం పడతారు, కానీ దేశమంతా జరిగి పై నుంచి కింది వరకు కానీ సర్ప్లస్ డెఫిషిట్ రీజన్స్ అన్ని కవర్ చేసుకుంటూ వస్తే దేశం మొత్తం సస్యశ్యామలం అవుతుంది. ఇది చేయాల్సిన అవసరం ఉంది. నేను ఇటీవల కాలంలో ప్రధానమంత్రి గారిని అడిగితే వారు ఏమన్నారంటే, మీరు రాష్ట్రంలో ఇంట్రా రివర్స్ చేయమన్నారు. ఇంట్రా రివర్స్ మీరు చేయగలిగితే రేపు రాబోయే రోజుల్లో ఇంటర్ లింకేజ్ కూడా మనం ఈజీ అవుతుంది. అది నెక్స్ట్ స్టెప్ చేద్దామన్నారు. ఆంధ్రప్రదేశ్కి ఒక అడ్వాంటేజ్ ఉంది. ఆ అడ్వాంటేజ్ అంటే బైఫర్కేషన్ వల్ల ఇబ్బందులు వచ్చాయి. గోదావరి, కృష్ణ, పెన్నా, వంశధార అన్ని సముద్రంలోకి ఇక్కడి నుంచి వెళ్తాయి. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అన్ని రాష్ట్రాల్లో ఎక్కడి నుంచి నీళ్లు వచ్చినా, కడాన వరదల్లో మనం ఉంచిన కడాన నీళ్లు ఇక్కడి నుంచి సముద్రానికి పోతాయి. ఆ సముద్రానికి పోయే నీళ్లు కొద్దిగా కానీ మనం వాడుకోగలిగితే నష్టం వస్తుంది, లాభం వస్తుంది. మొన్న ఇటీవల మీరు చూశారు, తెలంగాణలో వర్షం పడింది. ఆ నీళ్లు ఎక్కడికి వచ్చాయి? నేరుగా ఆంధ్రాకి వచ్చి విజయవాడకు వచ్చాయి. విజయవాడలో వరదకు గురయ్యాం. ఒకేసారి క్లౌడ్ బరస్ట్ అయింది. బరస్ట్ అవుతాను ఆ నీళ్లన్నీ వచ్చేసాయి. నిన్న కూడా మనం చూస్తే వరదలు వచ్చినప్పుడంతా కూడా మనం చాలా అప్రమత్తంగా ఉండే పరిస్థితి. గోదావరి కూడా మీరు చూస్తున్నారు, వరద వస్తే ఇక్కడనే ఎక్కువ ముంపుకు గురయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇంకొక పక్కన ఇవన్నీ కానీ సముద్రం పక్కన మనం తీసుకోగలిగితే, రాష్ట్రం మొత్తం అనుసంధానం చేసుకుంటే నీటి సమస్య అనేది ఉండదు. రాష్ట్రంలో నీళ్లుంటే ఇంకా అభివృద్ధి ఆటో పైలట్. ఆ ఎక్సర్సైజ్ చేస్తున్నాం. అందుకే నాకు ఎప్పుడు కూడా జీవితంలో ఒక సాటిస్ఫాక్షన్, ఒక తృప్తి. ఆల్ ప్రాజెక్ట్స్ ఈరోజు ఈ రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్ట్స్ అన్ని నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ నేనే స్టార్ట్ చేశా, నేనే పూర్తి చేశా. ఈ జిల్లాలో చాగల్నాడు ఉంది. కాటన్ కట్టిన ప్రాజెక్టులు వదిలిపెడితే చాగల్నాడు కానీ, పుష్కర కానీ, తాటిపూడి కానీ, పురుషోత్తపట్నం కానీ, పట్టిసీమ కానీ, ఒకటి కాదు, ఎవ్రీ ప్రాజెక్ట్. ఉత్తరాంధ్రలో ప్రారంభించిన ప్రాజెక్ట్స్, పాత ప్రాజెక్టులు కొన్ని వదిలిపెడితే ఇక్కడ అన్నీ నేను ప్రారంభించాడు. నేను మద్దు వలస దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఆల్ తోటపల్లి, మద్దు వలస, అదే మరి మన తారక రామ, అన్ని సూరంపాడు అన్ని, ఇక్కడ కూడా ఇక్కడ కట్టిన సూరంపాడు అన్ని కూడా నేను వచ్చినాక కట్టినట్టువే. అన్ని ఒకటి కాదు, అన్ని రాయలసీమలో అన్ని ప్రాజెక్టులు. రాయలసీమలో అయితే ఐ కెన్ సే గొల్లపల్లి, మారాల, చెర్లోపల్లి, ఆ పక్క పోయే కొందికి మొత్తం ఆల్ గండికోట అయితే ఎన్టీఆర్ కట్టారు. తర్వాత ల్యాండ్ అక్విజిషన్ అనేది ఫైనలైజ్ చేశాం. ఆల్మోస్ట్ ఆల్ ప్రాజెక్ట్స్ అన్ని, ఈవెన్ సోమసల ఎక్స్పాన్షన్ ఎన్టీఆర్ చేశారు, కందులేరు ఎన్టీఆర్ చేశారు. 90% ఆఫ్ ది ప్రాజెక్ట్స్ తెలుగుదేశం కట్టినట్టు. అదే కాదు, బచావత్ అవార్డు ప్రకారం నీటి సర్ప్లస్ వాటర్, మిగులు జలాల హక్కు వాడుకునే హక్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉందని చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్. ఫస్ట్ తెలుగు గంగతో స్టార్ట్ చేశారు. అందరి నీవా, తెలుగు గంగ, కాలేరు నగిరి, ఎస్ఆర్బిసి, ఎస్ఎల్బిసి అన్ని అప్పుడు స్టార్ట్ అయిన ప్రాజెక్టులే. ఇప్పుడు ఎవరికి ఈ ప్రాజెక్టులు అర్థం కాదు, జాగ్రఫీ తెలియదు, రాజకీయం మాత్రం చేయాలనుకుంటా. ఇది కరెక్ట్ కాదు. రాజకీయాలు కాదు కావాల్సింది, అందరం కలిసి. నేను అందుకే నిన్న కూడా చెప్పాను, తెలుగు జాతి ఒకటే. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి, కానీ ఎంచోపైన ఇద్దరి మధ్యలో విరోధాలు చేసి ఆనందపడే పరిస్థితి రాకూడదు. సెంటిమెంట్స్ ఆడుకోవడం మంచిది కాదు. అదే చెప్తాను, నేను దానికే కట్టుబడి ఉంటా, భవిష్యత్తులో కూడా ఉంటా. దర్ ఇస్ నో సెకండ్ థాట్స్. విత్ దిస్ ఐఎమ్ థ్యాంకింగ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. సార్ ఏమన్నా క్వశ్చన్స్ అవుతుందా? టైం లేదా మీకు? ఢిల్లీ వెళ్ళారు కదా మీరు? ఐ నో ఢిల్లీకి వెళ్తున్నా. యా ఓకే మళ్ళీ